अच्छा कहाँ जाए అయ్యో పుష్ప తెలంగాణ ఎట్ట మారిపోయి ఎమ్మెల్యేనా హోమ్ మినిస్టర్ తీసుకొస్తాను చూడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. నెల్లూరు లేడీ డాన్ అని చెప్పి ఒకరు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నారు. ఆవిడ పేరు అరుణ. అయితే పోలీసులు ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తూ ఆవిడ అనుచరులని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఆవిడకి సంబంధించిన 2 ఫోన్స్ అనేవి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటి అంటే ఆవిడ ఫోన్స్ లో ప్రజాప్రతినిధుల వాయిస్ రికార్డింగ్ ఉంది, అలానే కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్పి ఒక వార్త సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతుంది. ఇది పక్కన పెడితే ఆవిడ అరెస్ట్ అవ్వడానికి కొన్ని క్షణాల ముందు ఒక పోస్ట్ పెట్టింది. ఇన్నాళ్ళు మమ్మల్ని వాడుకొని వదిలేశారు, ఇప్పుడు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకోరా అంటూ క్వశ్చన్ చేస్తుంది. సో ఎలా చూడాలి వీటిని? అసలు ఆ ప్రజాప్రతినిధులు ఎవరై ఉండొచ్చు? అలానే ఈవిడ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టుండొచ్చు? దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మా సార్, ఆవిడ పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అయి ఉండొచ్చు అంటారు? ఆంధ్ర బండిట్ క్వీన్, నెల్లూరు పులన్ దేవియ అంటే అక్రమ వసూళ్లు, బెదిరింపులు, ఒక 400 మంది రౌడీ షీటర్లకి మరి ఈమె నాయకత్వం. అతనేమో జైల్లో, ఎవరు ఆ శ్రీకాంత్ అనే అతను. ఎప్పుడు పడితే అప్పుడు అతను బయటికి రాగలడు, లోపలికి వెళ్ళగలడు. అసలు ఆ జైలుకు సూపరింటెండెంట్ ఎవరు ఉండాలో డిసైడ్ చేసేది అతనే. ఎవరు? శ్రీకాంత్. అంటే మొత్తం అధికార యంత్రాంగం సాగిల పడిందా శ్రీకాంత్కి, ఈ అరుణకి? నిడిగుంట అరుణ ఏంటి ఆమె ప్రారంభం? ఇప్పుడు ఒకటి ఏదో బొటిక్ నడుపుకునేదని, లేకపోతే వెలుగులో ఏదో కోఆర్డినేటర్గా పనిచేసేదని. అట్లాంటి సాధారణ మహిళ అసలు ఏ విధంగా కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా, కౌన్సిలర్ నుంచి అప్పటి ముఖ్యమంత్రి దాకా, అసలు ఆ ఛానల్స్ అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు ఆమె ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ప్రధాన అనుచరురాలు అన్నారు. నెల్లూరు లోక్సభకి విజయసాయిరెడ్డి కంటెస్ట్ చేసినప్పుడు ఆయనపై తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లేకపోతే ఆ ప్రశాంతి మేడంను ఉద్దేశించి ప్రెస్ మీట్లు పెట్టి అసలు మామూలు విమర్శలు కాదు ఈమె చేసింది. ఏది? వైసీపీ డయాస్ మీద, వెనకేమో ఫ్లెక్సీ జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిడిగుంట అరుణ ఎదుగుదల. ఇప్పుడు శ్రీకాంత్ని అతని పేరు చెప్పి ఈమె చేసిన దందాలు. ఇప్పుడు అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళింది, మీరు చెప్పారు. ఇప్పుడు ఒక 3 అనుచరులను కూడా అరెస్ట్ చేశారు. ఆమెతో పాటుగా స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లు. జగన్మోహన్ రెడ్డి వాటినే గన్స్ అంటాడు. మీ ఫోనే మీకు ఒక గన్ అని ఆయన మొన్నేదో ఒక సోషల్ మీడియా టీంతోనో ఎవరితోనో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అంటే గన్గా ఫోన్ని వాడే విధానమా? ఇప్పుడు ఫోన్ అనగానే లేకపోతే ఆ వీడియోలు అనగానే అది చూసాం, వెంకటేష్ నాయుడు డెన్. అది ఈ డాన్ ఏంటి, ఆ డెన్ ఏంటి? గతంలో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేర్లు విన్నామా? లేదు సార్. ఇప్పుడు వెంకటేష్ నాయుడు 11 కోట్లు ఏమో పట్టుకున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ, సులోచన ఫార్మ్స్, ఏదో యూవి డిస్టిలరీస్, ఉపేందర్ రెడ్డి లేకపోతే విజయధర్ రెడ్డి, కసిరెడ్డి రాజుతో వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు. కసిరెడ్డి రాజు భార్య దివ్య, ఆమె మరి ఆరిట్టో హాస్పిటల్స్లో డైరెక్టర్గా ఉండటం, దానికి ఈ ఉపేందర్ రెడ్డి విజయేందర్ రెడ్డి వాళ్ళు డైరెక్టర్లుగా. ఇప్పుడు ఆ దీంట్లో బయటకు వచ్చిన వీడియో, వెంకటేష్ నాయుడు ఏం చేస్తున్నాడు? అతను వెంకటేష్ నాయుడు అంటే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పట్టుబడ్డాడు. కొలంబోనో ఎక్కడికో పారిపోవాలని చూస్తే 2ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. ఇప్పుడు సేమ్ నీకు అది గుర్తురాట్లా? అప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాగే వీడియోలు వదిలాడు. నా కోసం పోలీసులు వచ్చారు, నన్ను ఎత్తుకుపోతున్నారు అని చెప్పి భాస్కర్ రెడ్డి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు ఈ అరుణ వీడియోలు. తను వెళ్తున్నప్పుడు కూడా పోలీస్ వ్యాన్లో కింద పడుకొని వీడియోలు తీసి నన్ను అరెస్ట్ చేస్తున్నాను, నన్ను తీసుకెళ్తున్నారు, ఇదిగో ఇలా జరుగుతుందని కూడా కొన్ని వీడియోలు ఆవిడ పోస్ట్ చేసింది ఆ టైంలో. కానీ ముఖ్యంగా అసలు ఈవిడ్ని అంతలా ఎవరు వాడుకున్నారు అనేదే పెద్ద క్వశ్చన్ అయింది సార్. అంటే ఇప్పుడు ఆమె అరెస్టుకు ముందు రోజు మీరు అన్నట్టు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది.
ఇన్నాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు, ఇప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు మీరు గమ్మునుంటే ఎలా? అవును. నేను నోరు తెరవమంటారా? అంటే అరుణ నోరు తెరిస్తే ఎవరి జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా అరుణ గుప్పెట్లో ఉన్నారా? సీఎంఓ ఆఫీస్ నుండి కాల్ మళ్ళీ. అదేగా అసలు హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎవడు గొప్ప మాట్లాడింది. ఇప్పుడు అసలు సీఎంఓ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళందరికీ అడ్డాగా మారిందా? అతను ఎవరో బూనేటి చాణక్య, అతను ఎస్పీ షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆ డిస్టిలరీ వాళ్ళకి ఫోన్ చేసి సీఎంఓ నుంచి నేను మాట్లాడుతున్నాను, మీకు పెండింగ్ బిల్స్ కావాలా, మరి ఫర్దర్ సేల్ ఆర్డర్ కావాలా, 12%, 20%, 300 కోట్ల బంగారం ఇచ్చారంట వాళ్ళు. అతను ఎవరో జయరాముడు, లేకపోతే ఆ నల్లప్పన్ ముత్తప్పన్, ఆ షుగర్స్ అండ్ డిస్టిలరీస్ దాని యొక్క చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. ఎవరి బూనేటి చాణక్య, ఎవరి వెంకటేష్ నాయుడు, ఎవరి నిడిగుంట అరుణ. అసలు ఎక్కడికెక్కడికి అసలు నీకు ఏమన్నా లింకులు కుదురుతున్నాయా? సింక్ అవుతుందా? ఇప్పుడు ఎస్పీలుగా ఎవరు పనిచేశారు? జగన్ 5 ఏళ్లలో నెల్లూరు ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళ యొక్క వివాదాస్పద ప్రవర్తన, హనీ ట్రాప్. ఎవరు? అరుణ. వాళ్ళ బలహీనతలను ఆధారంగా తీసుకుని వాళ్ళ దగ్గరికి మరి అమ్మాయిలను పంపించటం, వాళ్ళ వీడియోలు తీయించటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం. ఆయన ఎవరో ఒక సీనియర్ ఐపీఎస్, గోవా ట్రిప్ అంట. ఎవరితో వెళ్ళారు ఏంటి అసలు? అరుణ ఏ విధంగా మిమ్మల్ని బొంగరం తిప్పినట్టు తిప్పింది, ఆడిచ్చిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాంత్, అరుణ చెడు కూడా ఆడారు. ఎవరితో? పోలీస్ వ్యవస్థతో, లేకపోతే ఈ రాజకీయ నాయకులతో. అసలు అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు? నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్. ఆయన హయాంలో అసలు ఆయన పైన బెట్టింగ్ ఆరోపణలు ఉండేవి, క్రికెట్ బెట్టింగ్ డాన్ అన్నట్టుగా. అతని పైన, అతని యొక్క బ్యాచ్ పైన అప్పట్లో విమర్శలు. కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్నే రిలీజ్ అయినట్టున్నాడు. ఓ 90 రోజులు ఏమో జైల్లో ఉండి ఆ క్వాడ్జ్ కుంభకోణం, ఫోర్జరీ డాక్యుమెంట్స్, అనేక కేసులు. అంటే అసలు ఎలా క్రిమినల్స్, పొలిటీషియన్స్, నేరగాళ్ళు, రాజకీయ నాయకులు కలగా పులగం. అంటే వీళ్ళను వాళ్ళు వాడుకున్నారా, వాళ్ళని వీళ్ళు వాడుకున్నారా? వాడుకున్నది ఖాయం. అదేగా బెదిరించింది అరుణ. నేను నోరు తెరవమంటారా అంటోంది. నోరు తెరిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి చరిత్ర బయటకు వచ్చుద్దా? ఆమె కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరురాలు అంటున్నారు. ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసింది, ప్రశాంతి మేడంని తిట్టింది. ఏదో ప్రెస్ మీట్లు కూడా పెట్టి రాజమాత ఏదేదో మాట్లాడింది ప్రశాంతి మేడంని, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని దేవుడని. అంటే ఏంటి ఇప్పుడు ఆమెను అసలు దిశ కౌన్సిలింగ్ కమిటీ ఆ సభ్యురాలుగా నియమించింది ఎవరు? ఒక ఎస్పీ సిఫార్సు మేరకు ఆమె నియామకం అన్నారు. అసలు సాయిరెడ్డికి ఈమెకి ఉన్నటువంటి ఆ ర్యాపో, విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి ఈమె ఎదుగుదలలో? అసలు ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇష్యూ ఏది, ఆ విజయారావు గురించి అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. అప్పుడు నెల్లూరు ఎస్పీగా పనిచేసినటువంటి విజయారావు, ఆయన గతంలో ఇక్కడ గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు ఇదే చరిత్ర. అమరావతి మహిళలపై అణిచివేత, వీటన్నిటిలో ఆయన వివాదాస్పద పాత్ర. అసలు మరి ద్వారకా తిరుమలరావు గారి పేరు వస్తుంది అనవసరంగా దీంట్లో. ఇక్కడ ఏంటంటే నిన్న పడిన కేసు, అతను ఎవరో కృష్ణమోహన్, ఏదో ఎంవివి కృష్ణమోహన్ అనే అతను అక్కడ కావాలి అంట. అతనేంటి అపార్ట్మెంట్లో బిల్డర్ కట్టుకుంటున్నట్టున్నాడు, ఏదో ఒకటి కొనుక్కున్నట్టు. ఎంత కొన్నది? 28 లక్షలకు కొందంట. 3 లక్షలు ఇచ్చి ఇక సరి చేసుకో అందంట. ఎక్కడ 28 లక్షలు, ఎక్కడ 3 లక్షలు? అదేమని అతను అడిగితే నా డబ్బులు మిగతా ఇవ్వమంటే మెడ మీద కత్తి. అంటే ఇప్పుడు ఒక 6 ఈ ఏఆర్ సిబ్బంది కూడా సస్పెండ్ అయ్యారు, ఈ ఎస్కార్ట్ వాళ్ళు. శ్రీకాంత్ మరి తిరుపతి హాస్పిటల్లో, రూయా హాస్పిటల్, తిరుపతి హోటల్లో సెటిల్మెంట్స్. అతను యావజ్జీవ శిక్ష పడింది అతనికి. 2010 నుంచో ఏమో అతను యావజ్జీవ శిక్షలో ఉన్నాడు. అతను అసలు పారిపోయాడు. గతంలో జగన్ హయాంలో పెరోల్పై విడుదలై 4 ఏళ్ళు అబ్స్కాండ్ అంట. అంటే ఒక పెరోల్ ఖైదీ 4 ఏళ్ళు పరారైతే, అబ్స్కాండ్లో ఉంటే అతనికి సహకరించింది ఎవరు? లేదా పోలీసు వ్యవస్థ ఆ జిల్లాలో, ఆ రాష్ట్రంలో? ఎస్పీల బాధ్యత లేదా? అంటే మీ దగ్గర నుంచి ఒక ఖైదీ సస్పెండ్ అయ్యి 4 ఏళ్ళు అజ్ఞాతంలో ఉండగలిగాడంటే ఏంటి మీ బలహీనత? డబ్బా, మందు, మగువ, మద్యమా? అరే ఏంటి ఈ దాసోహం ఏంటి? ఐఏఎస్లు, ఐపీఎస్లు కదా మీరు.
అంటే ఐఏఎస్లు ఐపీఎస్లని ఎలా వీళ్ళు వాడేశారు. ఇప్పుడు ఒకటి అక్కడ ఏదో హోటల్లో సెటిల్మెంట్ చేస్తుంటే ఏదో నరికారంట, మరి ఏదో చెయ్యి ఇరిగిందో ఏదో అది కట్ అంటారు, దాని మీద ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తారు. ఏదో రోడ్డు మీద నుంచుంటే ద్విచక్ర వాహనం గుద్దిందంటారు. సరే హాస్పిటల్లో చేర్చారు. అసలు 1.5 రోజులు హాస్పిటల్లో ఉంటారా? ఏంటిది హాస్పిటలా హోటలా? హోటల్లో లాగా హాస్పిటల్లో పాటలు పాడుకోవటం, వీడియోలు చూస్తుంటే అసలు పుష్ప అంట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే నేషనల్ అనుకుంటువా, ఏదో ఇంటర్నేషనల్ అన్నట్టుగా ఇవాళ పుష్ప సినిమా చూపించాడు జగన్. ఇంకెందుకు నీకు 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఏ సినిమా చూపించాడు? పుష్ప 1, మళ్ళీ పుష్ప 2 వచ్చుది జాగ్రత్త అంటున్నాడు. జగన్ 2.0 అంటే ఇంకా ఎంతమంది నిడిగుంట అరుణలు తయారవుతారు, ఎంతమంది శ్రీకాంతులు తయారవుతారు, ఎంతమంది విజయసాయి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళను వాడుకుంటారు, విజయారావు. అంటే వ్యవస్థ డొల్లతనం. ఇది నిజంగా ఈ ఐఏఎస్లకి, ఈ ఐపీఎస్లకి, లేకపోతే ఈ సోకాల్డ్ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సిగ్గుచేటు. ప్రజాసేవ చేయడానికి మీరు వచ్చారు, పబ్లిక్ సర్వెంట్స్ మీరు, కానీ బిహేవింగ్ లైక్ క్రిమినల్ సర్వెంట్స్. వీళ్ళ పబ్లిక్ సర్వెంట్స్, వీళ్ళు ప్రజాసేవకులం అని చెప్పుకునే నైతికత వీళ్ళకుందా? అరే, ఒకవైపేమో ప్రజాధనంతో మీరు జీతాలు తీసుకుంటారా, మరోవైపేమో ఈ నేరస్తులు, ఈ కరుడుగట్టిన నేరస్తులు విసిరేటటువంటి కుక్క బిస్కెట్లకి ఆశపడతారా? ఇప్పుడు ఎవరి కెరీర్ ధ్వంసం అవుతుంది? నీకు సిగ్గుచేటు కాదు? నువ్వు ఐఏఎస్వి, నువ్వు ఐపీఎస్వి, నీ వీడియోలు అరుణ దగ్గర ఉంటాయా? మీరు ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, మీ ఆడియో రికార్డుల్ని తన దగ్గర పెట్టుకుని శ్రీకాంత్, అరుణ మిమ్మల్ని బెదిరిస్తారా? వ్యవస్థ సిగ్గుపడాలి. ఇలాంటి ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటున్నాం. వీళ్ళు మన మంత్రులుగా చేస్తున్నారు, మన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. వీళ్ళు మనకు ఐపీఎస్లు, ఐఏఎస్లు అని ఇవాళ వ్యవస్థలు సిగ్గుపడుతున్నాయి. క్రిమినల్స్దే ఉందమ్మా, వాడుకుంటారు. మాచర్లలో తురకా కిషోర్ అన్నారు, ఇక్కడ అరుణ శ్రీకాంత్ అన్నారు. అసలు ఎలా రౌడీ రాజ్యంగా మారింది? అరే గంజాయి అంట, ఆ డిక్కీలో పడుకున్నామంటోంది. మీరు చెప్పిన అరుణ ఏమైనా వీడియోలో కారు తీశారు, తలుపు, మరి గంజాయి పెడతారేమో నా కారులో, మీడియా మిత్రులారా నన్ను మీరే కాపాడాలి అని లొకేషన్ పంపిందంట. అవును సార్. అంటే ఇందులో మీడియా కూడా భాగస్వామ్య? అంటే ఆవిడని కాపాడడం కోసమా? అంటే మీడియాను కూడా వాడుకుందా? ఓకే, ఇక్కడ మీడియా కూడా మేల్కోవాలి. ఇవాళ మీరు మీడియా ఒక ప్రసార మాధ్యమంగా ఛానల్స్, ఈ పత్రికలు ఎవరి పబ్లిసిటీకి ఉపయోగపడుతున్నాయి? అంటే మీకు రీచ్ ఉంది, లేకపోతే వ్యూవర్షిప్ వస్తుందని చెప్పి ఆమె వీడియోలు వేస్తారా, ఆమె పైన చర్చలు పెడతారా? దురదృష్టం అన్నమాట. ఇవాళ ఏంటంటే వ్యవస్థ సాగిల పడినంత కాలం ఈ క్రిమినల్స్ ఇలాగే రెచ్చిపోతారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద ఆరోపణ చేస్తున్నాడు జూపూడి ప్రభాకర్ రావు. అవును. టీడీపీ 3 ఎమ్మెల్యేల, లేకపోతే మంత్రి అంటారు. హోమ్ మినిస్టర్ అనిత మీద ఆరోపణలు చేస్తారు. ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఇది పత్రికల్లో రాకముందే ముందు రోజే నేను జైళ్ల శాఖతో సమీక్ష పెట్టాను, చూసుకోండి. జైళ్ల శాఖతో హోమ్ మినిస్టర్ అనిత సమీక్షలో ఒక జైలు అధికారి చెప్పాడు, పెరోల్పై శ్రీకాంత్ రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు తప్పే, ఏది అది తప్పు కాదని ఎవరు అన్నారు, కానీ ఆ తప్పుని వెంటనే దిద్దుకున్నారా లేదా? కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే పెరోల్ రద్దు చేశారు, జైల్లో పెట్టారు. ఈ పని జగన్ హయాంలో ఎందుకని చేయలేదు? అప్పుడు పెరోలేగా. ఇప్పుడు వీళ్ళు పెరోల్ ఇచ్చారు, వారం రోజుల్లో మళ్ళీ రద్దు చేసి జైల్లో పడేశారు. తెలియగానే తప్పటడుగు పడిందనగానే తప్పటడుగులు పడతాయి, పడకుండా ఎందుకు ఉండవమ్మా? మీరు తప్పటడుగులు వేయకపోయినా మీతో తప్పటడుగులు వేయించే క్రిమినల్స్ ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. మీ వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీ ఆడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వెంటనే నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు పెరోల్పై విడుదలయ్యాడు శ్రీకాంత్. తిరుపతి హోటల్లో సెటిల్మెంట్, రూయా హాస్పిటల్లో డ్యాన్సులు, లేకపోతే నెల్లూరు జీజీహెచ్లో డ్యాన్సులు, పాటలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు పెరోల్ ఎక్స్టెండ్ చేస్తావా? 30 రోజులు పెరోల్పై విడుదలైనటువంటి శ్రీకాంత్, లేకపోతే ఈ అరుణ, వీళ్ళకి మరో 15 రోజులు పెరోల్ పొడిగిచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమనాలి? అసలు ఆమెని దిశ అంబాసిడర్గా సిఫారసు చేసిన
ఐపీఎస్నేమనాలి, లేకపోతే ఆ ఎంపీనేమనాలి? అబ్బబ్బో, అసలు దిశ మామూలు దిశ కాదు. ఏది అసలు లేని చట్టం. దాని పేరు మీద పోలీస్ స్టేషన్లు పెడతారు, దిశ పోలీస్ స్టేషన్ అంటారు. దాని పేరు మీద ప్రచారకర్తలు నియమిస్తారు, అంబాసిడర్స్. ఎవరయ్యా మీ దిశ, జగన్మోహన్ రెడ్డి దిశ ప్రచారకర్త అంటే? నిడుగుంట అరుణ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.